29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనన్న గారిని పార్టీ నిర్ణయించి 29 వార్డు ప్రజలకు సేవ చేసేందుకు పంపించిళ్ళు. వారొక రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయనకి ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా ఈ వాడల సుప్రసిద్ధుడు. అందరితోటి ప్రేమాభిమానంతో వారు వాళ్ళ భార్య గారు ఉంటారు. వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటించి పూర్తి విజయాని కోసం ఇక్కడ ఉండే కార్యకర్తలు మళ్ళీ ఇన్ఛార్జీలు అందరం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. భారీ మెజార్టీతోటి సీనన్నని వాడ ప్రజలు గెలిపించి వీరి యొక్క సేవలను కొనసాగించేందుకు కోరుకుంటున్నాం. గతంలో ఇక్కడ నిలబడ్డ దయాకర్ అనేట ఆయన జంగిల్ రాజుని చేసిండు. ఆయన గత 2 సంవత్సరాల కిందనే ఈ వాడవద్దు, నాకు ఈ ప్రజలు వద్దు అని ఓట్లు కూడా రద్దు చేసుకుని పోయిండు. వాళ్ళ పల్లా రాజశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ వాళ్ళ భార్యను నిలబెట్టించిందని ఇంటింటికి చెప్పుకుంటున్నారు. పల్లా రాజశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబెట్టిస్తే సీనన్నని నిలబెట్టించింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు ఇచ్చే సన్నబియ్యం కానీ, ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఆర్టీసీ బస్సు కానీ, ఇవన్నీ ఈ 2 సంవత్సరాల లోపల ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నింటినీ చూసుకొని ఇక్కడ వాడ ప్రజలందరూ కలిసి పూర్తి మెజార్టీతోటి సీనన్నని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఆయన వస్తే మళ్ళీ జంగల్ రాజు అవుతుంది. ఇక్కడ అంతా మాఫియా గ్యాంగులు అవుతుంది. భూములు, ఇండ్లు ఆక్రమించుకోవడం, ఇండ్లను సెటిల్మెంట్ చేయడమే తప్ప ఈ వాడకు ఆయన ఏం చేయలేడు. దయచేసి ప్రజలారా, 29 వార్డు ప్రజలారా, జనగామ పట్టణ ప్రజలారా, ఆయన ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నాడు. పల్లా రాజశేఖరరెడ్డి గారు 2 సార్లు ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు జనగామ నియోజకవర్గానికి, జనగామ పట్టణానికి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. జనగామ పట్టణానికి కానీ పల్లా రాజశేఖరరెడ్డి గారు ఏ నిధులు తెచ్చిండు, ఏ పనులు చేసిండో చెప్పాలని మేము కోరుకుంటున్నాం. 29వ వార్డుల పూర్తి మెజార్టీతోటి, జనగామలో 30 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పూర్తి మెజార్టీతోటి అత్యధికంగా గెలిపించి మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి బలపరచాలి. ఆయన ఎందుకంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉండే వార్డు కౌన్సిలర్లు అందరినీ తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి దగ్గరికి, మన రాష్ట్ర మంత్రుల దగ్గర తీసుకుపోయి మన ఈ జనగామ నియోజకవర్గానికి, జనగామ పట్టణానికి విపరీతమైన నిధులు తెస్తాడు. ఇప్పటికి కూడా 150 కోట్ల రూపాయలు తెచ్చిండు. ఇనాక మొన్న సీనన్న పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కూడా జనగామకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక 1000 ఇండ్లు ఇచ్చిళ్ళు. అలా జనగామలో 29వ వార్డుకు 50 ఇండ్లు ఇస్తాడని అన్న ప్రతాప్ అన్న చెప్పిండు. దయచేసి ఇక్కడ ప్రజలంతా కలిసి సీనన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.